వీళ్ళు ముగ్గురు చెప్పింది ఒకటే, శ్వాస మీద ధ్యాస. శ్వాస ఉంటేనే మనం ఉంటాం కాబట్టి దాన్నే మనం పట్టుకోవాలి. ఎందుకంటే లొల్లి పెట్టేదంతా మనసు కదా, ఆ లొల్లిని తీసేయాలంటే శ్వాసతోనే అవుతుంది, ఏ డాక్టర్తోని కాదు. ఎక్కడ మందు లేదు మనసుకి, కానీ బయట లేదు మందు, లోపల ఉంది. మన మనసుకి మందు ఎక్కడుంది? లోపల ఉంది. ఆ లోపలున్న మందే శ్వాస. అందుకనే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తే మన మనసు లొల్లి చేసి మన మనసు చక్కగా కూర్చుంటుంది. అప్పుడు మళ్ళీ చక్కగా బుద్ధి మనది వికసించి ఆ చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అలా నేను ధ్యాన మార్గంలోకి వచ్చిన, ఇది నా అనుభవం అండి. అంటే చూడండి, మనకి బోలెడంతుంది, మనం 100 క్లాసులు నేర్చుకున్నాం ఇక్కడ. ఇది నా అదృష్టం, మీరందరూ నాకు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే నేను తాత ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు వచ్చిన ఇక్కడికి. ఆ రావడం వల్ల నాకు ఈ అవకాశం దొరికింది ఇక్కడ. అంటే ఎప్పుడైతే మనం ఒకరి దగ్గరికి వచ్చి పంచుతున్నామో మనకి పెరగడం కోసమే. పెరగాలి అంటే ఇంట్లో ఉంటే పెరగదు. 10 మందికి ఇలా తల్లులందరికీ మీ దగ్గరికి మేము వచ్చి, మీరు మా దగ్గరికి కాదు, మేమే మీ దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటే మాకు పెరుగుతుంది. కాబట్టి ఇది పెరిగితేనే మనం ఈ జన్మని చక్కగా ఆత్మజ్ఞానం అని, బ్రహ్మజ్ఞానం అని, ఈ జ్ఞానంలో చక్కగా కర్మలన్నీ దగ్ధం చేసుకొని ఆఖరి జన్మ చేసుకోవచ్చు. అది కావాలంటే ఎంతో సాధన అవసరం. అందుకనే మన జీవితంలో, మన ఇంట్లో